విలేకరులు రేవంత్ రెడ్డి గారిని అడిగారు, మరి మీరు చంద్రబాబు ప్రమాణ స్వీకరణ వెళ్తారా అంటే అధిష్టానం నిర్ణయిస్తుందని అంటున్నారు. అధిష్టానం ఎక్కడుందండి మీకు? మీ మాట ఎవడు వింటున్నాడు? మీ అధిష్టానం మాట ఎవరని వింటున్నారా? అధిష్టానం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉందా? అధిష్టానం ప్రకారం నడుచుకున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? మరి ఖమ్మంలో టీడీపీ ఆఫీస్కి పోయి కేక్ ఎలా కట్ చేస్తాడు తుమ్మల? అతన్ని అడిగారా నేటి వరకు? అతన్ని అడిగే దమ్ము చేస్తారా ఎవరన్నా? ఒక తెలంగాణ మంత్రి అయి ఉండి పక్క రాష్ట్రం ఆఫీస్కి వెళ్ళి అతను కేక్ ఎందుకు కట్ చేసిండు? ఇది మీ కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులు చర్చించుకుంటలేరా? చర్చ ఏమని వచ్చిందంటే ఖమ్మం నాయకులకు ఒక ఎత్తు, మిగతా నాయకులకు ఒక ఎత్తు. అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఖమ్మం వాళ్ళకి మిగతా వాళ్ళకు ఒక రూల్స్ ఉంటాయి. ఖమ్మం నాయకులకు రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారని ఒక జర్నలిస్ట్ సర్కిల్లో మాట్లాడుతున్నారు. మరి ఖమ్మం నాయకులకు ఏదైతే స్వేచ్ఛ ఉందో మరి రేవంత్ రెడ్డి గారికి స్వేచ్ఛ ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి గారికి వచ్చేసరికి అధిష్టానం, తుమ్మల ఖమ్మం నాయకులు పోయేసరికి వాళ్ళది వాళ్ళే. అంటే వాళ్ళని ఏమన్నారు వీళ్ళు? ఎందుకు ఏమన్నారు? కారణం ఏమిటి? అంటే డబ్బులు అనేటివి అక్కడ నుంచి అందినాయా? వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెట్టినరా పార్టీకి? అంతే ఉంది కదా. ఒక అధిష్టానం అంటూ లేదు, ఒక రేవంత్ రెడ్డి గారు సీఎం అంటూ ఎవరికి భయం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. మహా తప్పిదము. తెలంగాణ మంత్రి ఖమ్మం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేయడం అనేది ఎప్పటికి కూడా క్షమించరానిది. తెలంగాణ ప్రజలు జీర్ణించుకుంటలేరు ఇటువంటి విషయాలను. తెలంగాణ ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా మింగుడు పడతలేదు. అంటే ఈ చర్యలు ఏమవుతుందంటే తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ వచ్చేలాగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల చర్యలు. విచిత్రంగా వస్తుంది అంతా. ఎందుకు ఇట్లయితుందో కాంగ్రెస్ పార్టీ అర్థమవుతలేదు. ఎవడికి వాడే యమునా తీరే.